బీజేపీ పెద్దలు సర్దార్ పటేల్ను కీర్తిస్తూ నెహ్రూను నిందించే కుట్రను అమలు చేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. తమ పార్టీ వరకు పటేల్, నెహ్రూలు ఇద్దరూ రెండు కళ్లలాంటి వారన్నారు కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి. పటేల్ తొలి ప్రధాని అయి ఉంటే కశ్మీర్ సమస్య తలెత్తేది కాదంటూ కేంద్ర మంత్రులు, బీజేపీ పెద్దలు ప్రచారం చేస్తూ కశ్మీర్ విషయంలో మోదీ సర్కార్ వైఫల్యాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కశ్మీర్ సమస్యను ఐక్యరాజ్య సమితి ఫిర్యాదు చేయాలన్న భారత ప్రభుత్వ నిర్ణయంతో బీజేపీ పూర్వీకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ భాగస్వామి అని జైపాల్ రెడ్డి గుర్తు చేశారు. ముఖర్జీ బ్రిటిష్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారని, ఆర్ఎస్ఎస్లో ఏనాడు స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనలేదని ఆరోపించారు. సర్దార్ పటేల్ మేనమామన నెహ్రూ పటేల్ మావారయ్యా, మా నాయకులు. వారిద్దరి పట్ల మాకు సమానమైన గౌరవం ఉంది. నరేంద్ర మోడీ గారు రాగానే ఏం చెప్పారు? నేను వచ్చాను, కశ్మీర్ సమస్య తేల్చేస్తాను. అయ్యా, కశ్మీర్ గురించి నువ్వు ఏది చేసినా మేము సహకరిస్తామయ్యా. చేతగాక నెహ్రూ గారు తప్పు చేయనట్లేనండి. నువ్వు వచ్చి 2 ఏళ్ళు కాలేదు, నువ్వు చేసి చిన్న సర్జికల్ స్ట్రైక్ అలాంటివి మా యూపీఏ గవర్నమెంట్ నేను మంత్రిగా ఉన్నప్పుడు 3 సార్లు చేశాను. మేము చెప్పాలా? ఎందుకు చెప్పలేదు? పాకిస్తాన్ ప్రభుత్వం కూడా ప్రజలు ఒత్తిడి మీరు చెప్పుకున్నారు. ఇప్పుడు భారతదేశం ఇబ్బంది ఎదుర్కొంటుంది. నరేంద్ర మోడీ ఇబ్బంది ఎదుర్కోవడం లేదు.